తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల మాజీ సీఎం జగన్తో కేటీఆర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగా ఆ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కేసీఆర్కు జగన్ సపోర్ట్ ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ సర్కార్ కొలువు తీరింది. నాటి నుండి చంద్రబాబు రేవంత్కు కాస్త మద్దతు ఇస్తున్నారనేది వాస్తవం. ఇటీవల వచ్చిన జూబ్లీ ఫలితాలే దానికి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇక తెలంగాణకు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువైన ఏపీ సీఎం చంద్రబాబుని ఫాలో అవుతున్నట్లు వార్తలు కోడైకొస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో చంద్రబాబు సర్కార్ టార్గెట్ పెట్టుకున్నట్లే 2047 నాటికి తెలంగాణలోనూ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఆ విషయం ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా వెల్లడైంది. నిజానికి ఈ సమ్మిట్కు మిగతా రాష్ట్రాల సీఎంలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు రేవంత్ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చంద్రబాబును కలిసి ఆహ్వానం పలికారు. కానీ కొన్ని షెడ్యూళ్ల వల్ల చంద్రబాబు ఈ సదస్సుకు హాజరు కాలేదు. కానీ ఆయన ఆశీస్సులు రేవంత్కు పంపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజయవంతం కావాలని ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు చేసిన పోస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిస్పందించారు. చంద్రబాబుకు థ్యాంక్స్ తెలిపారు. దీంతో గతంలో కేసీఆర్, జగన్ ఎలాగో ఇప్పుడు రేవంత్, చంద్రబాబుల మధ్య ఉన్న సాన్నిహిత్యం అలా బలపడిందని అర్థమవుతోంది. రేవంత్ ఆహ్వానం మేరకు చంద్రబాబు రాలేకపోయినా ఆయన మాత్రం ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఇక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారిగా భారీ స్థాయిలో అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహించారు. రేవంత్, చంద్రబాబు సీఎంలయ్యాక దావోస్ ఆర్థిక సదస్సుకు ఇద్దరు వెళ్లడం ప్రారంభమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత నెలలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించిన చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ నిలబెట్టుకోగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తొలిసారి చేసిన ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబును మించిన స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రశంసలు అందుకుంటున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాల సీఎంలైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎప్పుడూ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఆ ఇద్దరి మధ్య బంధం రాజకీయానికి అతీతంగా వ్యాఖ్యానిస్తుంటారు. అందుకే ఆ ఇద్దరు ఎక్కడ కలిసినా, ఏ కార్యక్రమం చేసినా మీడియాలో ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పైన అదే రకమైన విశ్లేషణలు వినిపిస్తుండడం గమనార్హం. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించినా ఇంకా మెరుగైన స్థాయిలో ఉండాలనే ఆశయంతో గ్లోబల్ సమిట్ నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. మరోవైపు ఏపీ కూడా ప్రతి నెల పెట్టుబడి ప్రోత్సాహక సమావేశాలు నిర్వహిస్తూ పెట్టుబడుల వేట సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య మంచి పోటీ నడుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ రేవంత్ మాత్రం మరో స్టెప్ ముందుకేసి నాకు పక్క రాష్ట్రాలతో పోటీ కాదు, ప్రపంచంతో పోటీ అని చెప్పడం విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.